సాక్షాత్తు సనాతన ధర్మ పరిరక్షణకు నడుంబించినటువంటి మన స్వాముల వారి ఆదేశాలు లేకుండా దాన్ని కూల్చివేస్తారా? ఆయన కిందనే ఉంది కదా, ఆ శాఖ కిందనే ఉంది కదా. ఈ శాఖ కింద ఉన్నప్పటికీ కూడా మీరెందుకు దాన్ని అడ్డుకోలేకపోయినారు? అంటే పవనానంద స్వాముల వారు సనాతన ధర్మ పరిరక్షణ కోసమనే బిగించిన నడుమనని ఒట్లు పెట్టడం, మెట్లు గడగటమే తప్ప ఆలయాలను రక్షించాలా అన్నటువంటి అసలు విషయాన్ని మర్చిపోయినాడు. ఎంతసేపు బీజేపీకి కొమ్ము గాయాలా, ఆ బీజేపీని ఎలా మొయ్యాలా అన్నటువంటి విషయంలో తలమునకలై ఉండటం మూలంగా ఇంత ఘోరమైనటువంటి సంఘటన జరిగితే కూటమిలో ఉన్నటువంటి కాషాయ దళం కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. ఎందుకు స్పందించటం లేదు మీరు? ఇంత ఘోరం జరిగితే దీని వెనుక ఉన్నటువంటి దుష్ట శక్తులు ఏంటి? కాశీనాయన క్షేత్రం ఏమైనా దాన్ని కులప్రాతిపదికనేమైనా చూస్తున్నారా అన్నటువంటి అనుమానాలు కూడా భక్తులకందరికీ కలుగుతున్నాయి. అది